పాపం మన హిందీ హీరోలు చాలా అమాయకులండి పాపం. వాళ్ళు ఎంతెంత గొప్ప హీరోలైనా, ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళకి ఏ రకాల బిరుదులు ఉండవు. మన దగ్గర అలా కాదనమాట. వాడు ఇంత హీరో అయినా, ఎంత హీరో అయినా ప్రతి ఒక్కడికి బిరుదులు ఉండాల్సిందే అనమాట. సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, కలెక్షన్ కింగ్, నట కిరీటి, నట సామ్రాట్, ఇంక ఇంకా చాలా ఉన్నాయిలేండి. నవరత్న నటనా సార్వభౌమ, ప్రతి ఒక్కరికి ఉందిలేండి ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పింది నేను ఎవరికో కొంతమందికి ఉండొచ్చు, వాళ్ళనేం అంటలేదు. కానీ ప్రతి ఒక్కరికి బిరుదులు ఉంటున్నాయి. అది మన వాళ్ళు చేసుకున్న అదృష్టం. అలాంటి అభిమానులు ఉన్నారనమాట మన వాళ్ళకి. ఆ! వాళ్ళు బోలెడన్ని బిరుదులు పెట్టేస్తుంటారు. బిరుదులు ఇచ్చేస్తుంటారు. పాలాభిషేకాలు చేసేస్తుంటారు. దండలేసేస్తుంటారు. కొంతమందికి గుళ్ళు కూడా కట్టించేస్తుంటారనమాట. మన వాళ్ళ అదృష్టం అంతే. పాపం హిందీ వాళ్ళకి ఎవ్వరూ లేరు. మళ్ళీ అభిమానులు వాళ్ళ హీరోని సపోర్ట్ చేస్తూ వేరే హీరోని బండబూతులు తిట్టడం. వాళ్ళ అభిమానులు వీడిని బండబూతులు తిట్టడం. పెద్ద వార్ జరిగిపోతుంటుందనమాట. చాలా బావుంటుందనమాట. పాపం హిందీ వాళ్ళకి ఆ అదృష్టం లేదు. బండబూతులు తిట్టించుకోవడం, బండబూతులు తిట్టడం అలాంటి అదృష్టాలు ఏం లేవు. ఒకప్పుడు సీనియర్ నటుడు ఎన్టీ రామారావు గారికి ఏం బిరుదులున్నాయి? ఏమి లేదు పాపం. ఆయనకి కేవలం పద్మశ్రీయే ఉంది అంతే. మన కలెక్షన్ కింగ్ కూడా పద్మశ్రీ. అది అట్లా ఉండాలి. చాలా డెవలప్ అయిపోయింది మన కంట్రీ. ఇంకా నేను భారతరత్న ఇవ్వలేదు. అప్పుడు పాపం మన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు వందల సినిమాలు చేసినా కూడా వాళ్ళు భూమి మీదే ఉండేవాళ్ళు. గాల్లో తేలిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు చేసినవి డజన్ సినిమాలే ఉంటాయి. కానీ వాడు ఎక్కడో ఉంటాడనమాట. అది. పొరపాటున ఒక 2 సినిమాలు హిట్ అయ్యాయనుకోండి వరుసగా, ఇక్కడ ఉండే కళ్ళు టొయ్ అని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇంకో సినిమా హిట్ అయింది. ఇలానే వెనక్కి కూడా వెళ్ళిపోతుంది అనమాట. చెప్పలేం. మరి ఎటువంటి క్యారెక్టర్లు వేశారండి ఆ పాత వాళ్ళు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళు అంతా ఎన్ని రకాల క్యారెక్టర్లు వేశారు. వీళ్ళు ఏమీ లేదు. పైగా కొత్త రకం బిరుదులు పెట్టేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. మనం ఏం పెట్టం. జనాలు ఎవరు పెట్టరు. ఓ 2 సినిమాలు హిట్ అవ్వగానే వాడికి కొత్త రకం బిరుదు ఇచ్చేస్తారు. డిప్పకాయ స్టార్. అదేం బాగుండదు పెద్దగా. ఏదో కలెక్షన్లు వచ్చాయట ఇచ్చేస్తారు డిప్పకాయ స్టార్ అని. వీడు కూడా చాలా ఫీల్ అయిపోతాడు. నేను డిప్పకాయ స్టార్ని. ఇప్పటిదాకా ఎవరు లేరు డిప్పకాయ స్టార్ నేనే అని. తర్వాత ఓ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, ఆ డిప్పకాయ స్టార్ టపీమని మళ్ళీ నేల మీద పడిపోతాడు. బట్ ఆ కాలంలో ఎన్టీఆర్ కానీ, నాగేశ్వరరావు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు పైనే టాప్లోనే ఉన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవని, హిట్ అవని ఏమన్నా కానీ వాళ్ళు అదే లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 2 సినిమాలు హిట్ అవ్వగానే ఇలా వెళ్తారు. ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే టప్ నేల మీద పడిపోతారు. అది ఈ డిప్పకాయ స్టార్లు. అయ్యా డిప్పకాయ స్టార్లు, వెరైటీ బిరుదులు ఉన్న స్టార్లు కొంచెం నేల మీద నడవడం నేర్చుకోండి. బాగుంటుంది. ఎవరికి మీ సినిమాలు ఏం నచ్చట్లేదు. ఏదో మీకు మీరు పొగిడేసుకుంటున్నారు. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు పెట్టి తీస్తున్నారు. ఏమి బాగుండట్లేదు. వేస్ట్. థియేటర్కి వెళ్ళి చూడడమే వేస్ట్. సినిమానా ఒక మంచి పాట ఉండదు. ఆ కత్తులతో పొడుచుకోవడం, సుత్తితో మొహాలు పగలగొట్టుకోవడం, కత్తులతో ఇలా తిప్పించుకోవడం, పొట్టలో గన్స్తో కాల్చుకోవడం, దీనికోసం మేము హాల్కి రావాలి. నీ డిప్పకాయ బిరుదుని చూసి మేము హాల్కి రావాలి అంతే. మాకేం పని పాటలేదు.